దలాల్ స్ట్రీట్ లో బుల్ ర్యాంకులేసింది. పశ్చిమాసియాలో యుద్ధ విరామంతో దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 2900 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ మళ్లీ 850 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అవుతోంది. అమెరికా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదరటం, అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు దిగిరావడంతో ఉదయం నుంచి లాభాల జోరు కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆటో, బ్యాంకింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు 4% పైగా ఎగబాకాయి. డాలర్తో రూపాయి విలువ మరింత బలపడింది. నేటి ట్రేడింగ్లో 50 పైసలు పెరిగి 92.56 వద్ద కొనసాగుతోంది. ట్రంప్ సీజ్ ఫైర్తో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఈ ఒక్కరోజే దాదాపు 16% తగ్గి $95.06 చేరింది. యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ దాదాపు 20% తగ్గింది.